అదే మాట మోషేతో మొదట మాట్లాడుతూ, మోషే నువ్వు వెళ్ళగానే చెప్పు, ఏం చెప్తావో తెలుసా, నేను మిమ్మల్ని చూచితినే, మిమ్మల్ని ఏం చేస్తున్నాను, చూస్తున్నాను, చెప్పా మాట వెళ్ళి. అయ్యా నువ్వు మమ్మల్ని చూస్తాకే 400 సంవత్సరాలు పట్టిందా? ఎంతో మంది అదే ప్రార్థన చేస్తూ, ప్రభా మమ్మల్ని విడిపించు ప్రభా, మమ్మల్ని బలపరచు ప్రభా, మమ్మల్ని విడిపించు ప్రభా, నువ్వు తప్ప మాకు వేరే దిక్కేది ఉంది అని ప్రార్థన చేస్తూ చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మా పితరులు. అయితే నీకు ఎప్పుడు తెల్లారిందా, నీకు ఎప్పుడు ఏమంటే మా మీద జాలి కలిగిందా అని మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, అయ్యా మీరు బాధపడుతూ ప్రారంభించినప్పుడే, మీరు వేదన పడుతున్నప్పుడే, మీరు ఇబ్బంది పడుతున్నప్పుడే నేను మిమ్మల్ని చూశాను, మీరు కష్టపడుతున్నప్పుడే నేను మిమ్మల్ని చూశాను, అన్యాయంగా మీ ఎదుట ప్రవర్తిస్తున్నప్పుడే నేను మిమ్మల్ని చూశాను, కానీ మిమ్మల్ని విడిపించడానికి నమ్మకమైన వాడు నాకు దొరకలేదా? ఇదిగో ఒక నమ్మకమైన మనుషుడు నాకు దొరకడానికి 430 సంవత్సరాలు పట్టిందయ్యా. 400 సంవత్సరాలు సుమారుగా ఒక వ్యక్తి ఇగో ఐగుప్తు నుంచి వాళ్ళని విడిపించి కనాను దేశం చేర్చడానికి ఒక వ్యక్తి, ఒక నమ్మకమైన వాడు, ఒక నమ్మకమైన సమర్థుడు నాకు దొరకడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 400 సంవత్సరాలు పట్టింది. గో మీరు పడుతున్నప్పుడు నేను మిమ్మల్ని చూశాను, మీరు వ్యాధులు పడుతున్నప్పుడు కన్నీరు కోసం నేను మిమ్మల్ని చూచితిని పైన రాస్తూ అంటాడు. చూడండి ఒకసారి ఆ మాట 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనుల్లో తమ కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరణం వింటిని, వారి దుఃఖము నాకు తెలుసు. నువ్వు పడుతున్న బాధను చూస్తున్నాను, నీ వ్యాధులను చూస్తున్నాను, ఇబ్బందులను చూస్తున్నాను, కానీ నీ జీవితంలో కార్యం చేసి మిమ్మల్ని విడిపించడానికి ఒక నమ్మకమైన వాడు నాకు దొరకబోయాడు. ఎంత నమ్మకమైన వాడు కావాలయ్యా అంటే, కొన్ని లక్షల మంది జనమైనప్పుడు కూడా వాడు నడిపించే క్రమంలో విసుగుపోక సనిగిపోక మధ్యలో విడిచిపెట్టాక సమర్థవంతంగా ఇటువైపు నుంచి అంటే ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం చేర్చగల నమ్మకమైన వ్యక్తి నాకు దొరకకపోయాడు. కానీ మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అతను దొరకడానికి ఎంత సమయం పట్టింది? 430 సంవత్సరాలు సమయం పట్టింది. ప్రభు మన విషయంలో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ తల్లిని చూసినా చూడకపోయినా, నీ తండ్రిని పట్టించుకోకపోయినా, నీ భర్తను చూస్తున్న వాడైనా చూడని వాడైనా నేను నిన్ను చూస్తున్నాను, నిన్ను గమనిస్తున్నాను. అయితే నిన్ను విడిపించడానికి, నిన్ను బలపరచడానికి చెప్పండి ఒక నమ్మకత్వము నీలో నాకు కనిపించట్లేదు, ఒక యథార్థత నీలో కనిపించలేకుండా పోయింది. నిన్ను విడిపించడానికి నీ బాధను చూసి, నీ కష్టాన్ని చూసి, నీ ఇబ్బందులు చూసిన నేను చూస్తున్నాను, కానీ తగిన భక్తి నేను నాకు కనిపించకపోయింది. అందుకే కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ నేను చూడకుండా లేనా? ప్రభు ఎప్పుడైతే నువ్వు ఆయన సొంత రక్షకుడు అంగీకరించావో, నువ్వు ఆయన బిడ్డవైపోయావు, నువ్వు ఆయన కుమార్తె అయిపోయావు. నువ్వేం పడుతున్నావో, నువ్వేం బాధపడుతున్నావో, నువ్వెంత వేదన పడుతున్నావో, పగలనక రాత్రనక చీకట్లో మనుషులు చూస్తున్నప్పుడు, మనుషులు చూడనప్పుడు, హృదయంలో బయట ఎంత వ్యాధుంటున్నావు, కుంగిపోతున్నావు, ప్రభువు చూస్తున్నాడు. ప్రతిదీ ఏది ఆయన విడిచిపెట్టలేదు, ప్రతిదాన్ని ఆయన గమనిస్తున్నాడు. అయితే తెలియని నమ్మకత్వం ఆయనకి కల్పించట్లా. ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న బాధను ప్రభువు చూశాడు, కానీ ఒక నమ్మకమైన మనుషుడు వాళ్ళతో మాట్లాడడానికి, దేవుని యొక్క మాటను తెలుసుకుని వాళ్ళకి చెప్పడానికి కావలసిన ఒక నమ్మకమైన భక్తి ఇప్పుడు వాళ్ళకి కనిపించలేదు. అందుకే ఆలస్యం అయిపోయింది సుమా. అందుకే సుమారు కాలం చాలా దాటుకొచ్చేసింది. అందుకే ఎంతో కాలం అయిపోయింది. ప్రభు మనం పట్టించుకోవట్లేదేమో, మమ్మల్ని చూడవట్లేదు, ఎందుకంటే కార్యం మా జీవితంలో జరగట్లేదు కాబట్టి, మేలు మా జీవితంలో జరగట్లేదు కాబట్టి, విడుదల మాకు రావట్లేదు కాబట్టి ఇక మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి లేరేమో అని అనుకోవచ్చేమో, కానీ కాదు, నేను నిన్ను చూస్తున్నాను. అయితే వినిపించడానికి, ఏమండి నీతో మాట్లాడి బలపరచడానికి తగినంత భక్తి, తగినంత విశ్వాసము, తగినంత నీతి నాకు కనిపించట్లేదా? ఇదే ప్రభు మన విషయంలో పడుతున్న బాధ కూడా అదే.